వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, బైకు అదుపు తప్పి పడి గాయపడిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదూరి కుమార్ను శుక్రవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పరామర్శించారు. కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు కుమ్మరి శ్రీనివాస్, మారుతి ఉన్నారు. బండి మొత్తం కాలేజ్ వెయిట్ కదా మీ పర్సనాలిటీకి పడితే ఫ్రాక్చర్స్ ఉట్టిన అవుతాయి. అంతే నీకున్న వెయిట్కు పడ్డది నిన్నను టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది? 5 years. కేసీఆర్ గారి సభలో ఇది మాట్లాడతారు, కేసీఆర్ దగ్గరికి పోవాలి. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. 16 నెలల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో 90% చేసిన పనులను పూర్తి చేశారన్నారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు రైతులే స్వచ్ఛందంగా సభ నిర్వహించుకోమని తమ భూములు ఇచ్చారన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను గందరగోళం పరుస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ పరిధిలోని 65వ డివిజన్ దేవన్నపేటలో ఎడ్ల బండ్లపై తిరుగుతూ బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా కార్పొరేటర్ దివ్య, రాజు నాయక్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
తల్లికి కన్నుల పంట ఎర్ర బెల్లి దయన్న ఎదురు లేదు నీకన్నా ఎర్ర బెల్లి దయన్న ఎదురు లేదు నీకన్నా ఎర్ర బెల్లి తసుకు నీవు ఎర్ర బెల్లి తసుకు నీవు ఎర్ర బెల్లి తసుకు ఈరోజు 27వ తారీఖు నాడు సుమారు 10-11 లక్షల దాకా పోయే పరిస్థితి. 7 లక్షలే అనుకున్నాం. 7 లక్షల నుంచి 12 లక్షల దాకా పోతున్నది. వాలంటీర్ గా రావడం జరుగుతుంది. ఒక వరంగల్ జిల్లాలోనే 1,70,000 నుంచి 85 దాకా పోయే పరిస్థితి ఉన్నది. మాకు టార్గెట్ ఇచ్చి 1,50,000 పెరిగే పరిస్థితి కూడా, తగ్గే పరిస్థితి లేదు. వర్ధనపేట నియోజకవర్గం మాకు 20,000 టార్గెట్ ఇస్తే 32,000 మంది దాకా పోతుంది. వాలంటీర్ గా రావడం జరుగుతున్నది. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది, మీరు పెద్ద ఎత్తున రావాలి. మీరు 2-3 వరకు వచ్చే ఏర్పాటు చేయాలి. నేను వ్యాపారస్తులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. రోడ్ల మీద బండ్లు పెట్టడం కానీ, ప్రైవేట్ వాహనాలు పెట్టడం కానీ దయచేసి ఆ రోజు మాకు సహకరించే ఏర్పాటు చేయండి. లారీలు కూడా వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఆ రోజు బంద్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. సహకరించాలి. ఈ సభను సక్సెస్ చేయాలి. ఇది ఒక టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ సభే కాదు, తెలంగాణలో ప్రజల సభ, ఉద్యమకారుల సభ. దీంట్లో ఈ సభ సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తెలంగాణ వాదులు కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు రావాలి. 20 సంవత్సరాల మా తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద జరగటం అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా రాజకీయాలకు అత్యంతంగా సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. అందరూ కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ లో రైతులు గాని, వరంగల్ జిల్లా రైతులు గాని అందరు కూడా సహకరిస్తున్నారు. అందరు సహకరించవచ్చు. ఆడ మడిపిండిలో గాని, అనంత సాగర్ లో గాని రైతులే వచ్చి ఇది టెంపరవరీగా చేయండి, ఈ చెరువు కట్ట ఇది చేస్తే బాగుంటది, ఈ రోడ్డు చేస్తే బాగుంటుంది అని, తర్వాత అవసరం అయితే దాన్ని తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీంట్లో రాజకీయాలు చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు నేను సహకరించాను, మీరు కూడా సహకరించాలి. ఆఫీసర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తాను, అందరు సహకరించాలి. నాగరాజు గారు కూడా, మీరు కూడా సహకరించాలి. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను నిన్న కూడా పోయినా, అనంత సాగర్ పోయినా, వడిపల్లి పోయినా. ఎమ్మెల్యే గారు చేసిన పద్ధతి మంచిది కాదని వాళ్ళే చెప్తారు. జీడీకే 11 ఇంక్లైన్లో ఉదయం 7 గంటల ద్వారా సమావేశం జంగపల్లి మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అర్జున్ బ్రాంచి సహాయ కార్యదర్శి జెల్ల గజేంద్ర ప్రవేశపెట్టిన సంతాప తీర్మానంలో పహల్గాం ఉగ్రవాది దాడిలో మరణించిన భారత యాత్రికులకు 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలియజేయడం జరిగింది. తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ భారత యాత్రికులపై పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను రూపుదిద్దేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ దేశంలో రోజు రోజుకు శాంతి లేకుండా పోతుంది. రకరకాల పేరుతోటి ఇవాళ భారత పాలక వర్గాలు ఇవాళ ప్రజలను ఏదో ఒక పేరుతోటి ఇవాళ మట్టు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో, ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో ఇవాళ విఫలం
ఏమైంది కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకోసమే ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత భారత పాలక వర్గాల పైన ఉందని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకు ఇవాళ వాళ్ళ కారకులైన వాళ్ళను శిక్షించాలని, వాళ్ళ కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని శాంతిని కోరుతూ ఈ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి అటువంటి తీవ్రవాద వ్యవస్థను లేకుండా చేయాలని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కోర్టు నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ప్రదర్శన, ముష్కరుల దుశ్చర్యంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ దాడిలో గాయపడిన వారందరికీ మరియు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్ కుంటిమద్ది జాయిరాం రెడ్డి మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం గ్రామంలో ఉగ్రవాద దాడులను నిరసిస్తూ బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యనుమల రాజా ఆధ్వర్యంలో బుధవారం నాడు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి అమానుష ఘటన అని, ఈ దాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది యాత్రికులకు నివాళులర్పిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే దిశగా ఉగ్రవాదులు ఇటువంటి దారుణమైన ఘటనలకు పాల్పడుతున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మోర్చా అధ్యక్షులు చిత్ర పాపారావు, అడిగర్ల రవి, నాగేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం, నిన్న ఏదైతే ఉందో కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ అనే ప్రాంతంలో, టూరిస్ట్ ప్రాంతం అన్నమాట, ఆ ప్రాంతంలో విహారయాత్రకని కొన్ని యాత్రికులు కొంతమంది వెళ్ళడం జరిగింది. ఆ యాత్రికులను ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అంటూ చూసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను చంపడం జరిగింది. ఇందులో 28 మంది యాత్రికులు చనిపోవడం జరిగింది. వారికి నివాళిగా మేము ఈరోజు రౌతులపూడి మండలంలో జామపట్నం గ్రామంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. అలాగే మా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళకు ప్రతీకారం గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఓటకి రెట్టింపులుగా 10 రెట్లు ఉగ్రవాదులందరినీ ఏరిపారేస్తుందని మేము తెలపడం జరుగుతుంది. ఈ రౌతులపూడి
మండలం నుంచి ఎన్నపట్నం గ్రామంలో శాంతియుత ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో మరి కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రంలో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో మరి పహల్గామా అనే టూరిస్ట్ ప్లేస్లో మరి ఈ ప్రపంచ దేశాల నుంచే కాకుండా మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా మరి అనేక మంది టూరిస్టులు వచ్చి మరి ఆ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి సందర్భం. మరి అటువంటి దేశంలో ఉనికి కోల్పోతామనే ఒక ఉద్దేశంతో ముష్కరే తోయిబర్ల ఉగ్రవాద సంస్థలు మరి ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడి మరి మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఏదైతే టూరిస్ట్ ప్లేస్ డెవలప్ అవుతుందో దాన్ని మళ్ళీ వెనక్కి పంపించేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఈవేళ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు ఇస్తూ మరి ఈ దేశంలో శాంతి భద్రతలకు ఏ విధమైన విఘాతం కలగకుండా మరి మా ఎన్డీఏ ప్రభుత్వం తరపుని భారతీయ జనతా పార్టీ తరపుని మరి మా వంతు సహాయ సహకారాలు చనిపోయిన కుటుంబాలకి అందిస్తామని వారికి ధైర్య సాహసాలు ప్రసాదిస్తామని మరి ఈ సందర్భంగా చేసుకుంటూ వారి ఆత్మశాంతి చేకూర్చాలని ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. వరంగల్ ఈ నెల 27న జరిగే రథోత్సవ సభ ఏర్పాట్లను ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావడానికి రూట్ మ్యాప్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గారికి నమస్కారం, స్వాగతం ఓరుగల్లు గడ్డకు. నమస్తే. వచ్చాయి పోయినా సతీష్ సార్ కాన్స్టిట్యూషన్ చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలోని ఒక ఫంక్షన్ హాల్లో స్థానిక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగిన ఎలాంటి ఉద్యమాలైనా భూమి ఆధారంగా జరిగాయి కాబట్టి మనిషికి భూమికి విడదీయరాని సంబంధాన్ని గుర్తించి ఇప్పుడు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏర్పాటు గురించి దాని అవసరం గురించి చక్కగా అవగాహన కల్పించారు. వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో మనుషులు లేకుండా చాలా ఇబ్బందులు జరగడం జరిగింది. దానివల్ల చాలా ఇష్యూస్ అన్నీ వచ్చాయి. సో ఇవన్నీ మనం ఆలోచించుకొని మనకి కొత్త చట్టంలో బీఆర్ఓ ఒకవేళ గ్రామ లెవెల్లో సాల్వ్ అవ్వని ఇష్యూస్ మనకి వేరే తహసీల్దార్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ రాబోతా ఉన్నాయి. మళ్ళీ రికార్డు కూడా ఏమైతే మన తహసీల్దార్ ఆఫీసులో స్టోర్ రూమ్లో పెట్టేసాము, ఆ రికార్డు అన్ని కూడా మళ్ళీ వెనక్కి గ్రామం లెవెల్లో మెయింటైన్ చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు గ్రామంలో ఒక గ్రామం పాలనాధికారి దగ్గర ప్రాపర్గా ఆ గ్రామంలో ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది, ఏ సర్వే నెంబర్లు ఎవరి దగ్గర ఉంది, వాన్ ఎక్స్టెంట్ ఏంటి, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి, ఎలా వచ్చింది ల్యాండ్, ఎలా సంక్రమించింది, గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి, అసైన్మెంట్ ల్యాండ్ ఏంటి, పూజాన్ ల్యాండ్ ఏంటి, సీలింగ్ ల్యాండ్ ఏంటి, వక్కు ల్యాండ్ ఏంటి, ఎవరెవరికి ఎలా ల్యాండ్స్ వచ్చాయి, ఎవరెవరి నుంచి ఎలా ల్యాండ్ మార్పులు చేతులు అయితే ఉన్నాయని రికార్డు కంప్లీట్ గా గ్రామ లెవెల్లో గ్రామ పాలనా అధికారి దగ్గరే ఉంటుంది. కొడిమేల మండల కేంద్రంలో మనందరినీ ఉద్దేశించి చాలా చక్కగా
అవగాహన కల్పించడానికి వచ్చిన కలెక్టర్ గారు అందరూ కూడా ఒక్కసారి కరతాల ధ్వనులతో స్వాగతం పలకాలని కోరుతున్నాను. అదే సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహరావు గారు, నాయకులు పెద్దలు మైపాబు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ ధరణి చట్టం తీసుకొచ్చి ఎంతోమంది రైతుల పాలిట అది శాపంగా మారింది. మనందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మనిషికి భూమికి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఒకసారి మన భూమి మీద మన హక్కులను కోల్పోతే మన ప్రాణాలైనా వదులుకుంటే తప్ప భూమి మీద హక్కులు కోల్పోలేదు. కానీ గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పనికిరాని చట్టం వల్ల ఎంతోమంది రైతులు మనోవేదన గురై గుండెను బరువు చేసుకొని ఎంతోమంది గుండెపోతలతో చనిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎంతోమంది రైతులు మనోవేదన గురై ఇక మా భూములు మాకు రావేమని చెప్పి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. చేయని తప్పు కూడా చాలామంది అధికారులు కూడా బలైన సందర్భాలు మనం చూస్తున్నాం. గతంలో ప్రభుత్వ పెద్దలకు కొంతమంది ఉన్నతాధికారులకు ఒక కల్పవృక్షంగా మారినటువంటి ఆ ధరణి చట్టాన్ని, ఆ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లను పూర్తిగా తొలగించి ఇప్పుడు మెరుగైన చట్టం ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో లేనటువంటి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మెరుగైన చట్టం భూభారతిని మనం తీసుకురావడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ ఉద్యమం నుంచి కానీ అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమం, తెలంగాణలో వచ్చిన భూమి పూర్తి పేరుతో వచ్చిన ఉద్యమం కానీ, లైక్ అంతకుముందు కొమరంభీం మీదుగా వచ్చిన జంగల్ జమీన్ ఉద్యమం కానీ, ఎటువంటి ఉద్యమాలైనా తెలంగాణలో జరిగినవన్నీ కూడా భూమి మీదే ఉద్యమాలు, పోరాటాలన్నీ జరగడం. సో మనం ఎంత సంపాదించుకున్నా ఏ లెవెల్కి వెళ్ళినా కూడా ప్రతి మనిషి కూడా మనం వెళ్ళాల్సింది కూడా భూమిలో ఉంటాయి. కాబట్టి మనిషికి భూమికి ఉన్న సంబంధం అనేది మనకి విడదీయలేదు. అండ్ అది మన లైఫ్లో భూమి మీద అంత ఇంపార్టెన్స్ అనేది మనం ప్లే చేస్తాం. సో దానికి సంబంధించి ఆ భూమికి మనిషికి ఉన్న రిలేషన్ మెయింటైన్ చేస్తూ మనం కొన్ని వందల చట్టాలు రావడం జరిగింది. మనకి 1940లో వచ్చింది, బ్రిటిష్ నిజాం టైంలో వచ్చిన చట్టాలు ఉన్నాయి. 71లో ఆర్వార్ చట్టం ఉంది. తరువాత ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి, అసైన్మెంట్ యాక్ట్ అని చెప్పి రకరకాల చట్టాలు వచ్చాయి. అవన్నీ కాంప్రిహెన్సివ్గా తీసుకొని మనం 2020 సంవత్సరంలో ఒక ధరణి చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత 2025లో లేటెస్ట్గా మనం భూభారతి చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మీ ముందుకు వచ్చి భూభారతి చట్టం ప్రకారం మనం ఏం చేయబోతా ఉన్నాం, ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చొని పెట్టి చట్టం ఇది ఎందుకు ఉన్నామంటే, గత 5 ఏళ్లలో కొన్ని తప్పుల వల్ల మనం ప్రజలు అనేవాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ, రికార్డు రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరుగుతూ ఉండడం జరిగింది. అది అనేది వాస్తవం. కొత్త గవర్నమెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం గారు కానీ, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ దాని మీద లోతుగా ఎక్స్పర్ట్ కమిటీగా పెట్టుకొని లోతుగా ఏమైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో, ఏమైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో దాని మీద ప్రాపర్గా తీసుకొని అందరూ ఒపీనియన్స్ తీసుకొని కొత్తగా భూభారతి చట్టం అనేది తీసుకురావడం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్ అమరులకు ఒక దగ్గర భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ అనే గ్రామంలో ముష్కరుల దాడిలో 30 మంది మరి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే ఆ 30 మంది హిందూ కుటుంబాలకు ఈరోజు మన సంఘీభావంగా మన మేడిపల్లి గ్రామంలో యువకులు ప్రజలందరూ వచ్చి ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ మృతుల కుటుంబాలకు నివాళుగా మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఒక బయట ఉంటుంది.
కాశ్మీర్ అమరులకు జోహార్ కాశ్మీర్ అమరు ఆకుండా ఆ ఉగ్రవాదం రూపాంతరం చెంది ఈ రోజు యావత్ భారతదేశ హిందూ సమాజాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజు తీవ్రవాదం పెట్టరేగుతుంది. బిడ్డ మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ తీవ్రవాదానికి పెంచిపోతున్నా ఇక్కడ ఉన్న ఏదైతే మోసగాళ్ళు ఉన్నారో ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో నివసిస్తూ తీవ్రవాదులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని అంతం చేయడం కూడా ఈరోజు దేశం భద్రతలో భాగం. నిజంగా చాలా దురదృష్టకరం. ఏదైతే ఈ ఉగ్రవాద దుశ్చర్యలో కేవలం 30 మంది హిందూ కుటుంబాలే ఈరోజు కాలేదు. ఇది యావత్ హిందూ సమాజం ఆత్మ గౌరవం పైన ఈరోజు ఉగ్రవాదాలు వాళ్ళు మన ఆత్మ గౌరవం దెబ్బతిన విధంగా ఈరోజు ఈ దుశ్చర్యగా మనము చెప్తా ఉన్నాం. నిజంగా ఇకనైనా హిందూ సమాజం మేల్కొనాలా, హిందూ సమాజం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా గుర్తుంచుకోవాలా. మనం చూస్తా ఉన్నాం పశ్చిమ బెంగాల్లో ఏమైతుంది, నిన్నటికి జమ్మూ కాశ్మీర్లో ఏమైంది, రేపు మన ప్రాంతాల్లో కూడా ఏమైతుందో అని చెప్పి మనం గ్రహించుకోవాలా. హిందువులందరం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మనం కష్ట సమయంలో మనందరం ముక్త కంఠంతో ఈ తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా ఈ ఏదైతే ఈ మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న నా మేడిపల్లి యువకులకు, నా మేడిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఈ మృతులకు సంఘీభావం తెలిసిన నా భారతదేశ పౌరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిడా చెప్తా ఉన్నాం. గంటలు లెక్క పెట్టుకోండి, పాకిస్తాన్ గంటల్లోనే అంతమే రోజు దగ్గర రానుంది. ఇక భారతీయులు పండుగ చేసుకునే రోజు తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారత్ మాతాకి జోహార్ కాశ్మీర్ అమరులకు, జోహార్ కాశ్మీర్ అమరులకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.